మాణిక్యమౌళిస్ఫురత్తారానాయకశైఖరాం స్మితముఖీం ఆపీనవక్షోరుహాం పాణిభ్యాం అళిపూర్ణరత్నచషకం రక్తోత్పలం బిభ్రతీం సౌమ్యాం రత్నఘటస్థరక్తచరణాం ధ్యాయేత్ పరామంబికాం. హరి ఓం. పరమేశ్వర స్వరూపైన సభకి నమస్కారం. ఒక్కొక్కసారి మన సంకల్పంతో సభలు జరుగుతాయి, ఒక్కొక్కసారి పరదేవత యొక్క శాసనం మేరకు సభలు జరుగుతాయి. రెండవ వర్గానికి చెందినటువంటి సభ ఇది. ఒక విషయం మీద మాట్లాడాలి అని సంకల్పం చేస్తే అమ్మవారు కాదు ఈ విషయం మీద సభ జరగాలి అని నిర్ణయం చేసి చేయించుకుంటున్నటువంటి సభ శ్రీ కామాక్షి వైభవము. కామాక్షి పరదేవతని ప్రత్యేకించి వసంత నవరాత్రులలో ఆరాధించి తీరాలి. ఎందుకని అంటే శాస్త్రం 2 నవరాత్రులు విధించింది. ఒకటి శారదా నవరాత్రులు, 2 వసంత నవరాత్రులు. శారదా నవరాత్రులు ఆశ్వయుజ మాసంలో శుక్లపక్ష పాడ్యమి లగాయతు నవమి వరకు, అంటే దశమితో పరిపూర్ణమవుతుంది. ఏకాదశి రథోత్సవం, ద్వాదశి అన్నసంతర్పణ జరుగుతుంది, నారాయణ సేవ, అక్కడతో ఉత్సవాలు పూర్తవుతూ ఉంటాయి. ఇది శారదా నవరాత్రులు జరిగేటటువంటి క్రమం. చైత్రమాసంలో శుక్లపక్షంలో పాడ్యమి లగాయితూ వసంత నవరాత్రులు జరుగుతాయి. ఈ 2 నవరాత్రులలోనూ కూడా అమ్మవారిని ఆరాధన చేస్తారు. అమ్మవారిని ఆరాధన చేసేటప్పుడు కూడా ఏ రూపాలతో ఆరాధన చెయ్యాలో శాస్త్రం విధించింది. శారదా నవరాత్రులు చేసేటప్పుడు తప్పకుండా చండీపరదేవత యొక్క ఆరాధన జరగాలి. అందుకే ఆ కాలంలో చండీ హోమం బాగా చేస్తారు. చండీ అంటే చెడి కోపనే ఇది చండిహి అని, కొద్దిగా కోపంగా ఉంటుంది ఆవిడ. ఎందుకు కోపంగా ఉంటుంది అంటే భక్తుల మీద కాదు. అమ్మ పిల్లవాడు తప్పు చేసినప్పుడు కోపంగా ఉంటుంది, కానీ అమ్మ కోపంలో పిల్లల యొక్క సముద్ధరణ కోరుకోవడం ఎంత సహజంగా ఉంటుందో అమ్మవారు అధర్మం పట్ల ఆగ్రహించి ఉండడం అంత స్వాభావికంగా ఉంటుంది. అందుకే ఆవిడ్ని నమ్ముకున్న వాళ్ళకి వచ్చేటటువంటి సమస్య ఏమీ ఉండదు. పైగా శారదా నవరాత్రుల కాలంలో యమధర్మరాజు గారి యొక్క ఒక దంస్ట్ర అంటే ఒక కోర బయటికి వస్తుంది. వసంత నవరాత్రులలో 2వ కోర బయటికి వస్తుంది. ఇలా వచ్చిన కారణం చేత అకస్మాత్తుగా ప్రమాదాలు జరిగి విశేషమైనటువంటి రీతిలో జనక్షయం జరుగుతూ ఉంటుంది. నిజంగా ప్రమాదం జరిగితే ఏదో 1 2 దెబ్బతినవలసినటువంటి వాళ్ళు కొన్ని 100 మంది వెళ్ళిపోతూ ఉంటారు. అది శారదా నవరాత్రులకి వసంత నవరాత్రులకి కాలంలో ఉండేటటువంటి ఒక ఉగ్రతతో కూడుకున్నటువంటి లక్షణం. అది దేవీ భాగవతంలో వ్యాస భగవానుడు చెప్పినటువంటి మాట. ద్వావృతూ యమదంస్ట్రాఖ్యే నూనం సర్వజనేషు వైహి అన్నాడైన. యమధర్మరాజు గారి యొక్క 2 కోరలలో ఒక కోర శారదా నవరాత్రులలో బయటికి వస్తే ఒక కోర వసంత నవరాత్రులలో బయటికి వస్తుంది. ఆ సమయంలో జనక్షయం అవుతుంది, ప్రమాదాలు జరుగుతాయి. వీటి నుంచి కాపాడుకోవడానికి మార్గమీది అని అడిగారు. శారదా నవరాత్రులలో చండీపరదేవతని ఆరాధన చేసి చిట్ట చివర సరస్వతీ పూజలు చేస్తారు. ఈ వసంత నవరాత్రులలో అమ్మవారి యొక్క సాత్విక స్వరూపారాధనం జరగాలి. అంటే చక్కగా అమ్మవారి లలితా సహస్రనామ స్తోత్ర పారాయణము, కామాక్షి పరదేవతకి సంబంధించినటువంటి వైభవాన్ని చెప్పుకోవడము, లలితా సహస్రనామ స్తోత్రంలో ఉండేటటువంటి నామాల గురించి వ్యాఖ్యానం చేయడము, అమ్మవారికి కుంకుమార్చనలు చెయ్యడము, ఇటువంటి సాత్వికమైనటువంటి ఆరాధనలు, అంటే పెద్ద పెద్ద హోమాలు యజ్ఞాలు యాగాలు చెయ్యకపోయినా నామావళిని చదువుకోవడం, అమ్మవారిని కుంకుమతో చైతన్య కుసుమాలతో ఆరాధించడం, అమ్మవారికి సంబంధించినటువంటి విషయం మీద ప్రవచనం చెయ్యడం వినడం, ఇటువంటివన్నీ కూడా పరదేవత యొక్క అనుగ్రహం చేత సమాజ రక్షణకు వ్యక్తి రక్షణకు కూడా దోహదపడతాయి అని శాస్త్రవాక్కు. అటువంటి వసంత నవరాత్రులలో విశేషించి ఇవాళ ప్రదోష వేళకి పంచమి తిథి ఉంది. పంచమి అమ్మవారి యొక్క స్వరూపం. అందుకే పంచమి పంచసంఖ్యేసి పంచసంఖ్యోపచారిణి అని. పంచభూత తత్వముగా ప్రకాశించేటటువంటి ప్రకృతి స్వరూపిణి అమ్మవారి. అటువంటి పంచమి ప్రదోష వేళకి ఉండగా సోమవారం యొక్క ప్రదోషం ఇవాళ.
స ఉమ, అందుచేత మరింత విశేషం. ఆవిడ చంద్రమండల మధ్యగా అని, చంద్రమండలం యొక్క మధ్యలో ఉంటుంది ఆ తల్లి. అంత విశేషమైనటువంటి రోజున శివకేశవుల యొక్క ఆలయాలు రెండూ ఒకే ప్రాంగణంలో ఉండి ఒక దేవాలయం నీడ ఇంకొక దేవాలయం మీద పడుతుంటే వాటి మధ్యలోంచి ప్రదక్షిణం చెయ్యడం జన్మజన్మాంతర సుకృతం అంటుంది శాస్త్రం. అలా ఒక్క ప్రాంగణంలో సాధ్యం కాదు. అది ఒక్క ఈ విశాఖపట్టణం కొమ్మాదిలోనే అష్టలక్ష్మి దేవాలయంగా ఇక్కడ శ్రీ మహావిష్ణువు విరాజమానుడై ఉంటే పక్కన స్ఫటికలింగంగా పరమేశ్వరుడు సర్వమంగళాదేవతతో కలిసి ఉన్నాడు. ఇటువంటి ప్రాంగణంలో కామాక్షి పరదేవతా వైభవం గురించి 4 మాటలు చెప్పుకునేటటువంటి భాగ్య విశేషం కలగడం కేవలం ఆ తల్లి యొక్క నిర్హేతుక కృపాకటాక్ష వీక్షణం తప్ప ఇందులో నా శక్తియుక్తులు కానీ, నా అర్హత కానీ, అధికారం కానీ ఏమీ లేవు. నిజంగా ఇంత పవిత్రమైన కాలంలో ఏది చెయ్యాలో అదే జరగడం ఆ తల్లి యొక్క శాసనం. అందుకే నేను ఉపన్యాస ప్రారంభంలోనే ఒక మాట అన్నాను. మనం సంకల్పం చేసేటటువంటి సభలు ఒక కోవకి చెందినవైతే పరదేవత యొక్క శాసనం చేత జరిగేటటువంటి సభలు 2వ కోవకి చెందుతాయి. ఇవాళ జరుగుతున్నటువంటి సభ 2వ కోవకి చెందినదై ఉంటుంది అని మనవి చేశాను. కామాక్షి పరదేవత కాంచీపురంలో ఉంది. కాంచీపురం 7 మోక్షపురులలో ఒకటి. అయోధ్య, మధుర, మాయా, కాశీ, కాంచీ, అవంతిక, పురి, ద్వారావతి చైవ సప్తైతే మోక్షదాయక. ఈ 7 మోక్షపురములు అంటారు. భారతదేశాన్నంతటినీ కలిపి అమ్మవారి స్వరూపంగానే భావన చేస్తారు. అందుకే భూమాత అంటారు. భూమాత, దేశమాత, లోకమాత, గోమాత, జనకమాత ఇవన్నీ అమ్మ యొక్క శబ్దాలుగా స్త్రీలింగంగానే అన్వయం చేస్తారు. అలా అన్వయం చేసేటప్పుడు ఈ 7 మోక్షపురులుగా ఏవైతే ఖ్యాతి గణించాయో అవి పురప్రవేశము చేతనే మోక్షమునకు అధికారమును కల్పిస్తాయి. కలియుగంలో ఇదొక విశేషం. ఎక్కువగా అనుష్ఠానం చెయ్యగలిగినటువంటి శక్తి కలిపురుషుని యొక్క ఉద్ధతి చేత అందరికీ ఉండదు. కాబట్టి అత్యంత సులభమైనటువంటి మార్గంలో మోక్షం పొందడానికి కావలసినటువంటి యోగ్యతని అమ్మవారు అనుగ్రహిస్తుంటుంది. అలా అనుగ్రహించేటటువంటి విధానంలో 7 మోక్షపురులలో ఏ పురిలోకైనా ప్రవేశం చెయ్యడం ఒక ఎత్తు. అయితే ఇందులో విశేషం ఏమిటంటే ఉన్నవి 7 మోక్షపురాలు. 6 మోక్షపురాలు ఉత్తర భారతదేశంలో ఉన్నాయి. అయోధ్య, మధుర, మాయా, హరిద్వార్, మాయా, కాశీ, కాంచీ వదిలిపెట్టండి, అవంతిక, ఉజ్జయిన్, అవంతిక, అలాగే మధుర, ఇవన్నీ కూడా ఉత్తర భారతదేశానికి చెందినవి. అయోధ్య, మధుర, మాయా, కాశీ, కాంచీ, అవంతిక, పురై, ద్వారవతి చైవ. ఒక్క కాంచీపురం మాత్రం దక్షిణ భారతదేశంలో ఉంది. దక్షిణ భారతదేశంలో ఉన్న ఏకైక మోక్షపురి ఏది అంటే కాంచీనగరం. అంత గొప్ప విశేషం. అక్కడ కామాక్షి పరదేవత విరాజమానురాలై ఉంది. ఆ తల్లి కాంచీపురంలోనే వెలియడానికి కారణం ఏమిటి అంటే ప్రధానమైనటువంటి కారణం ఒకటి ఉన్నది. కాంచీపురంలో అమ్మవారు ఉన్నటువంటి గర్భాలయాన్ని అన్ని దేవాలయాల్లా గర్భాలయము అని పిలవరు. దానికి వైదికమైనటువంటి పేరు ఇంకొకటి ఉంది, బిలాకాశము అంటారు. మీరు ఎప్పుడైనా కాంచీపురానికి వెళ్ళి వైదిక స్పర్శ కలిగినటువంటి పెద్దలతో మాట్లాడితే వాళ్ళు బిలాకాశంలో ఉంది అమ్మవారు అంటారు. బిలాకాశము అన్న మాట ఎందుకంటారంటే గర్భమునందు ఉన్నటువంటి శిశువు యొక్క పోషణ తల్లి యొక్క నాభిగొట్టం ద్వారా జరుగుతుంది అని. ఈ సమస్తమైనటువంటి భరతఖండాన్ని కూడా ఒక మాతృస్వరూపంగా భావన చేస్తే అందులో నాభీ ప్రదేశము ఉన్నటువంటి కేంద్రము కామాక్షి పరదేవత ఎక్కడ ఆసీనురాలై ఉంటుందో అది ఖచ్చితంగా నాభీ కేంద్రమై ఉంటుంది. అందుకే దాన్ని బిలాకాశం అని పిలుస్తారు. ఒకప్పుడు ఈ మధ్య కాలంలోనే జయేంద్ర సరస్వతీ స్వామి వారు కామాక్షి పరదేవతకి అభిషేకం చేయడం కోసం బిలాకాశంలోకి వెళ్ళారు. వెళ్ళి వారికి ఎందుకో ఆలోచన వచ్చింది, అసలు అమ్మవారు పద్మాసనం వేసుకుని కూర్చుని ఉంటే ఆసనం మీద ఎక్కడ వరకు తగులుతూ కూర్చుందో చూద్దాం, ఒక్కసారి ఆ ఆసనాన్నంతటినీ కూడా పరిశీలించి చూడమన్నారు. అక్కడ ఉన్నటువంటి ఆసనాన్ని కొద్దిగా కదిపి ఆ ఉన్నటువంటి వ్యవస్థని మార్చి చూస్తే
అసలు అమ్మవారు ఆసనం మీద కూర్చుని లేదు, ఆవిడ ఆకాశంలో తేలుతూ ఉంది. ఎప్పుడైతే ఆవిడ అసలు ఆసనం మీద కూర్చుని లేదనేటటువంటి విషయం ధృవపడిందో అది చూసి జయేంద్ర సరస్వతి స్వామి కూడా ఆశ్చర్యపోయారని నాకు స్వయంగా కామాక్షీపరదేవతా దేవాలయ శ్రీకార్యం ఎప్పటి నుంచో కామకోటి పీఠాన్ని నమ్ముకుని ఉన్నటువంటి మహానుభావుడు ఆయన, నేను గత సంవత్సరం కాంచీపురం వెళ్ళినప్పుడు నాకు ఈ విషయాన్ని చెప్పి, ఆవిడ దేని మీద కూర్చుని లేదు, ఆకాశంలోనే, అంటే పీఠం మీద కాకుండా గాలిలోనే ఉంటుందావిడ అన్న విషయం సువ్యవస్థితమై ఆశ్చర్యపోగానే కాంచీపురం అంతా దట్టమైన మేఘాలు పట్టి కుంభవృష్టి కింద వర్షం పడిందిట. మళ్ళీ ఆ ఆసనాన్ని మూసేసే వరకు. అంటే ఆవిడ బిలాకాశమునందు ఉంటుంది. అంత గొప్ప దేవతాస్వరూపం. ఆవిడికి కామాక్షి అని పేరు. కామాక్షి అని పేరు రావడానికి ఒక ప్రధానమైనటువంటి కారణం. కా అంటే సృష్టికర్త, మ ఆ ఈ రెండక్షరాల్లో అకారము చేత విష్ణువు ప్రతిపాదింపబడతాడు, మకారము చేత లయకర్త అయినటువంటి హరుడు ప్రతిపాదింపబడతాడు. కకారము చేత సృష్టి, అకారము చేత స్థితి, మకారము చేత లయ. సృష్టి, స్థితి, లయ ఈ మూడే ఈ లోకంలో ఉంటాయి. దాని చేతనే ఈ లోకం తిరుగుతూ ఉంటుంది. మహామాయా విశ్వం భ్రమయసి పరబ్రహ్మ మహిషి అంటారు శంకర భగవత్పాదుల సౌందర్యలహరిలో. మహామాయలో ఈ విశ్వాన్నంతటినీ తిప్పుతూ ఈ మూడిటిలోనే తిప్పుతూ ఉంటుంది. పుట్టడం, కొన్నాళ్ళు ఉండడం, పడిపోవడం, మళ్ళీ పుట్టడం. పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే శైలం జిహ సంసారే బహుసు దుస్తారే కృపయాపారే పాహిమురారే. ఇది నాలుగవ దాన్ని తిరోధానం అంటారు, మాయలో తిప్పడం. అనుగ్రహము అంటే మోక్షాన్ని ఇవ్వడం. కామకోటి అంటారు. అందుకే అమ్మవారికి కామకోటి అని ఒక పేరు. కామకోటి అని పిలుస్తూ ఉంటారు. అందుకే మూకశంకరులు కూడా మూకపంచశతి చేసినప్పుడు పరమశివవధూటి పాతుమాం కామకోటి అని పిలిచారు. కామాక్షి అని పిలవకుండా కామకోటి అని పిలిచారు. కోటి అంటే హద్దు. కామము అంటే నువ్వు ఏ కోరిక కోరుతావో కోరు, అది ఏదై ఉండాలి, నీకు అవసరమయ్యి ఉండాలి. అవసరము కానిది అడగకూడదు. అందుకు వాంఛితార్థ ప్రదాయిని. నాకు అమెరికా అధ్యక్షుడు అవ్వాలని ఉందనుకోండి, ఎందుకది, ఏం చేస్తానయ్యి, అదో అర్థం లేని కోరిక. నీకు అక్కర్లేనిది ఆవిడివ్వదు. నీకు ఏది అవసరమో నువ్వు అడగక్కర్లేదు, ఆవిడిస్తుంది. అది ఆవిడ యొక్క లక్షణం. పిల్లవాడికి ఎప్పుడు ఏది ఇవ్వాలో అమ్మకి తెలుసు. పాలు పట్టవలసినప్పుడు పాలు పడుతుంది, పాయసం పెట్టవలసినప్పుడు పాయసం పెడుతుంది, సద్దన్నం పెట్టవలసి వచ్చినప్పుడు సద్దన్నం పెడుతుంది. ఎవరికి ఎప్పుడు ఏది అవసరమో అది అడగకుండా ఆవిడిస్తుంది. కాదు కాదు, నీకు ఒక అవసరం తీరక అలమటిస్తూ ఉంటే త్రికరణ శుద్ధిగా ఆవిడ్ని ప్రార్థన చేస్తే ఆవిడ అనుగ్రహించకపోవడం అన్న మాట లేదు. అది ఎక్కడ నుంచి ఎక్కడ వరకు అన్నారు. లౌకికమైన ఏ కోరిక నుండి మోక్షము వరకు ఆవిడ ఇవ్వలేనిది లేదు. కోటి హద్దు. ఎక్కడ వరకైనా సరే ఆవిడ ఇవ్వగలదు. అందుకే ఆవిడ పేరే కామకోటి. పాతుమాం కామకోటి అంటారు మూకశంకరులు. అటువంటి తల్లి కనుక ఆమె సృష్టి, స్థితి, లయ ఈ మూడు జరగడానికి బ్రహ్మగారికి సృష్టి చెయ్యడానికి యోగ్యమైనటువంటి శక్తి స్వరూపంగా సరస్వతీదేవిని ఇచ్చింది. విష్ణువు స్థితికారుడు, లోకములను రక్షిస్తూ ఉండాలి. ఆయన ఎప్పుడూ ధర్మపక్షపాతి. ధర్మం కోసం అవతార స్వీకారం చేస్తాడాయన. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అంటాడు. ఆ ధర్మ సంస్థాపనార్థం స్థితికర్తగా ఆయన వ్యవహరించవలసి ఉంటుంది. కాబట్టి ఆయనకి కావలసినటువంటి శక్తి స్వరూపమైనటువంటి లక్ష్మిని ఆమె తన చూపుల చేత సృజించి ఇస్తుంది. ఇక సమస్త లోకములు పుట్టి చచ్చి బడలిపోతే వాళ్ళందరికీ కొంత శాంతినివ్వడానికి, మహాప్రళయాన్ని చెయ్యడానికి పరమశివుడికి కావలసినటువంటి శక్తిని రుద్రాణీ రూపంలో ఇస్తుంది. ఈ మూడు శక్తులను ముగ్గురుకి త్రిమూర్తులకు ఇవ్వగలిగినటువంటి మూలశక్తి కనుక ఆమె కామాక్షి. అది ఎలా ఇస్తుంది అని అడిగారు. కేవలము తన చూపుల చేత ఇస్తుంది. అందుకే పోతన గారు భాగవతాన్ని ప్రారంభం చేస్తూ శ్రీకైవల్యపదంబు చేరుటకునై చింతించదన్ లోకరక్షైకారంభకు భక్తపాలన కళా సంరంభకున్ దానవోద్రేక స్తంభకు
కేళిలోల విలస దృగ్జాల సంభూత నానా కంజాత భవాండ కుంభకు మహానందాంగన ఢింబకున్ అంటారు. మహానందాంగన అంటే కామాక్షి. ఖడ్గమాలా స్తోత్రం చేస్తూ ఆనందమునకు హద్దులు చెప్తారు. ఆనందమునకు హద్దులు చెప్పినప్పుడు ఏదో మానవానందము, దేవతానందము, బ్రహ్మలోకానందము ఇలా చెప్పుకుంటూ వెళ్ళి మహానందము అని ఒకటి ఉంటుంది. ఆ మహానందము ఘనమైతే కామాక్షి. ఆవిడ యొక్క కుమారుడుగా శ్రీ మహావిష్ణువు అవతారాలు స్వీకరిస్తూ ఉంటాడు. అందుకే కరాంగుళిన కోత్పన్న నారాయణ దశాకృతి వ్యాసుడే చెప్పాడు. వ్యాసుడు చెప్పింది ఒకటి నచ్చిందండి, వ్యాసుడు చెప్పింది మాకు ఇంకోటి నచ్చలేదండి అనడానికి మనకు అధికారం ఏమి ఉండదు. నచ్చితే అన్నీ నచ్చాలి, నచ్చకపోతే మొత్తం మానేయాలి. మానేస్తే నువ్వు పాడవుతావేమో కానీ వ్యాసుడు పాడయ్యేది ఏమీ ఉండదు. కాబట్టి వ్యాసుడు ఏది చెప్పినా సత్యమే అని అంగీకరించాలి. కరాంగుళిన కోత్పన్న నారాయణ దశాకృతి. అమ్మవారు ఇలా అంది అంటే 10 వేళ్లల్లోంచి శ్రీ మహావిష్ణువు యొక్క దశావతారములు వచ్చాయి. ఇప్పుడు కృష్ణుడెవరు? మహానందాంగన ఢింబకున్. అంగన అంటే ఆ స్త్రీ మహానంద స్వరూపిణి అయినటువంటి కామాక్షి పరదేవత యొక్క కుమారుడే పరిపూర్ణావతారమైన కృష్ణుడు అని చెప్పకుండా అంతర్లీనమైనటువంటి ఒక గొప్ప రహస్యాన్ని పోతన గారు భాగవత ప్రారంభంలో పద్య రూపంలో, ప్రార్థనా రూపంలో ఆవిష్కరించారు. అందుకే ఆ తల్లి సృష్టి చేయవలసినటువంటి బ్రహ్మగారికి దానికి కావలసినటువంటి శక్తిని సరస్వతీ రూపంగా ఇస్తుంది. విష్ణువుకి స్థితికర్త కనుక దానికి కావలసిన శక్తిని లక్ష్మీ రూపంగా ఇస్తుంది. ప్రళయకర్త అయినటువంటి పరమశివుడికి, ప్రళయకర్త అంటే చంపడం ఒక్కటే మహాప్రళయం అని మీరు అనుకోకూడదు. నిద్రాకాలిక సుఖాన్ని ఇవ్వడం స్వల్పకాలిక ప్రళయం అంటారు. జ్ఞానం ఇచ్చి మోక్షానికి అధికారం ఇవ్వడం ఆత్యంతిక ప్రళయం అంటారు. పుట్టి చచ్చి ఎన్ని జన్మలెత్తినా ఇంకా భగవంతుణ్ణి చేరలేకపోతే ఆయనే మనని పొంది కొంతకాలం జీవులకు విశ్రాంతినిస్తే మహాప్రళయం అంటారు. ఈ 3 ప్రళయములు శివుడు చేస్తూ ఉంటాడు. అందుకే ఆయన మహాకరుణామూర్తి. అంతేగాని శివుడు అంటే చంపేసేవాడన్న అర్థం ఎక్కడా లేదు లోకంలో. మహామంగళప్రదాత. ఆయనకి కావలసిన శక్తినిచ్చేటటువంటి తల్లి కూడా ఆమెయే. ఇప్పుడు ముగ్గురికి 3 రకములైన శక్తులనిచ్చి ముగురమ్మల మూలపుటమ్మగా నిలబడగలిగిన అమ్మ ఎవరో ఆమె కామాక్షి. అంటే అది మూలతత్వం. అందుకే అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ, సురారులమ్మ కడుపారడి బుచ్చినయమ్మ, తన్ను లోనమ్మిన వెల్పుటమ్మల మనంబున ఉండెడి అమ్మ దుర్గమాయమ్మ, కృపాబ్ధినిచ్చుట మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్లంటారు పోతన గారు. ఆ తల్లి ఏ శక్తినైనా అనుగ్రహించగలదు. అందుకే ఆమె ఎవరు అంటే సృష్టి, స్థితి, లయ ఇవి కాక కంటికి తెలియకుండా అనుభవంలోకి వచ్చేటటువంటి తిరోధానము, అనుగ్రహము అనేటటువంటి 5 కృత్యములను నిర్వహించగలిగినటువంటి పంచకృత్య పరాయణ. అటువంటి తల్లి ఒక చోట రూపాన్ని పొంది కూర్చుని ఉంటే అది కామాక్షి. అందుకే అది స్త్రీలింగమనండి, పుంలింగమనండి. ఎవ్వడు సృజించు ప్రాణుల ఎవ్వడు రక్షించు త్రుంచు ఎవ్వడనంతుండెవ్వడు విభుడెవ్వడు వాడివ్విధమున మనుచు బినుచు హేలారతుడై అంటారు. ఏ తల్లి ఈ లోకములనన్నింటినీ హేళగా సృజిస్తోందో, నిలబెడుతోందో, పడగొడుతోందో, దానికి కావలసిన శక్తిని 3 మూర్తులకు ఇస్తోందో, అటువంటి ఆదిశక్తి అయినటువంటి అయ్యాదిమ శక్తి అంటాడు శ్రీనాథుడు కాశీఖండంలో. అటువంటి ఆదిశక్తి ఒక సాకార రూపాన్ని పొంది నిలబడితే ఆవిడయే కామాక్షి. ఇప్పుడు ఆ కామాక్షి ఏమివ్వలేదు? ఏదైనా ఇస్తుంది ఆవిడ. ఆవిడ సహజంగా శక్తి స్వరూపం. కామాక్షి ఇంకొక రకంగా చూడండి. క అంటే బ్రహ్మశక్తి సరస్వతి, మ అంటే విష్ణుశక్తి లక్ష్మి. ఆవిడ యొక్క 2 కన్నులలో 2 శక్తులు ఉంటాయి. కా మ అంటే సరస్వతి లక్ష్మి. అందుకే సచామర రమావాణి సవ్యదక్షిణ సేవిత అంటాడు వ్యాసుడు లలితా సహస్రంలో. కామాక్షికి ఒకవైపు కుడి చేతి వైపు సరస్వతీదేవి ఉంటుంది, ఎడమ చేతి వైపు లక్ష్మీదేవి ఉంటుంది. కుడి చేతి వైపు సరస్వతీదేవి చామరం వేస్తూ ఉంటుంది, ఎడమ చేతి వైపు లక్ష్మీదేవి చామరం వేస్తూ ఉంటుంది. మీరు నన్ను మన్నించండి, ఇవాళ చాలా చోట్ల పుస్తకాల మీద వేసేటటువంటి చిత్రపటాలలో ఈ రూపాలు తప్పుగా వేస్తున్నారు. కుడి చేతి వైపు సరస్వతి ఉండాలి, ఎడమ చేతి వైపు లక్ష్మీదేవి ఉండాలి.
ఎడమ చేతి వైపు ఎవరుంటారో వాళ్ళకన్నా కుడి చేతి వైపు ఉండేటటువంటి వాళ్ళు మరింత ప్రధానులు అని గుర్తు. ఏది ప్రధానమో అది కుడి చేతి వైపు ఉంచుకుంటారు. అంత ప్రధానము కాకపోతే ఎడమవైపు ఉంచుతారు, పోలిక చెప్పవలసి వస్తే. అయితే ఇక్కడ మీరు ఒకటి జ్ఞాపకం పెట్టుకోవాలి, సరస్వతి కన్నా లక్ష్మి తక్కువని కాదు, అది లక్ష్మీదేవిని కించపరచడం కాదు, మన వైపు నుంచి అవగాహన చేసుకోవాలి. సరస్వతీ కటాక్షం లేని లక్ష్మీ కటాక్షం ఉందనుకోండి, భయహేతువు పతనహేతువు. ఏ అక్షరం ముక్క రాదు అతనికి, 2 అంకెలు కూడలేడు, ఒక్క వేలిముద్ర మాత్రమే వేయగలడు, కోట్ల ఐశ్వర్యం ఉంది. వేలిముద్ర వెయ్యాలంటే భయం, ఎంత వచ్చిందో తెలియదు, ఎంత పోతోందో తెలియదు, ఏ కార్యానికి దానం చెయ్యాలో తెలియదు, దేనికి ఖర్చు పెట్టకూడదో తెలియదు. సరస్వతీ కటాక్షం లేదు, లక్ష్మీ కటాక్షం ఉంది, ఎంత భయంగా బతుకుతాడు, నన్ను ఎవరు మోసం చేస్తాడో అనుకుంటాడు. సరస్వతీ కటాక్షం ఉండి లక్ష్మీ కటాక్షం ఉంది, హాయిగా ఉంటాడు. అందుకే మీరు, నేను పేర్లు చెప్పడం బాగుండదు కానీ, చాలా కుటుంబాల్లో తండ్రి ఆగర్భ శ్రీమంతుడైతే పిల్లలకి బాగా చదివిస్తాడు ముందు. నాకు అంత చదువు లేక ఈ వ్యాపారాన్ని నిర్వహించడంలో తొట్టుపాటు పడ్డాను, చాలా కష్టపడ్డాను, 10 మందిని నమ్మడంలో చాలా ఇబ్బంది పడ్డాను, నా బిడ్డలు అలా ఇబ్బంది పడకూడదు, వాళ్ళు ముందు బాగా చదువుకోవాలంటాడు. సరస్వతీ కటాక్షంతో లక్ష్మీ కటాక్షం ఉందనుకోండి, అప్పుడు భయపడడానికి ఏం ఉండదు. ఎంత ఐశ్వర్యం ఉండనివ్వండి, తాను హాయిగా ప్రశాంతంగా కూర్చుంటాడు. దేనికి ఖర్చు పెట్టాలో దానికే ఖర్చు పెట్టి దానికే దానం చేసి దాన్ని అభ్యున్నతిని పొందుతాడు. అందుకే ముందు సరస్వతీ కటాక్షం అడిగి లక్ష్మీ కటాక్షం అడుగుతారు. చాలామంది తెలియక ఒక మాట అంటారు, సరస్వతి లక్ష్మి ఓ చోట ఉండవంటారు. ఎందుకు అలా అంటారు అన్నారు అనుకోండి, వాళ్ళిద్దరూ అత్తా కోడళ్ళండి, శ్రీ మహావిష్ణువు భార్య లక్ష్మీదేవి, విష్ణువు నాభికమలంలోంచి బ్రహ్మగారు వచ్చాడు, బ్రహ్మగారి భార్య సరస్వతీదేవి, అత్తా కోడళ్ళలో చోట ఉండరు కదా, అందుకని చెప్పేసి సరస్వతి లక్ష్మి ఓ చోట ఉండరు. ఇది అక్కర్లేని పెంకితనాలకు పోయే కుటుంబాలకి పనికొస్తుందేమో కానీ సరస్వతీదేవికి లక్ష్మీదేవికి అన్వయం అవ్వదది. అసలు సరస్వతి ఎక్కడుంటుందో లక్ష్మి అక్కడుంటుంది. విద్వాన్ సర్వత్ర పూజ్యతే. నిజానికి సరస్వతీ కటాక్షం లేశమాత్రం ఉండనివ్వండి, వాడు ఎంతో లక్ష్మీ కటాక్షాన్ని ఎప్పుడూ పొందుతాడు. మీకు ఉదాహరణ నేను సరిపోను, మీలో ఎవరికున్న ఐశ్వర్యం కన్నా నాకున్న ఐశ్వర్యం బహుశా తక్కువే. మీ అందరూ కింద కూర్చున్నారు, నేను పైన కూర్చున్నాను, నేను చెప్పింది మీరు వింటున్నారు. ఎందుకని? అమ్మ నా చేత ఒక్క అక్షరం ముక్క పలికిస్తోంది కాబట్టి. ఆ సరస్వతీ కటాక్షం ఉన్నప్పుడు లక్ష్మీ కటాక్షం లేదని ఎవరు చెప్పారు? ఈ యోగ్యత నాకు ఎందుకు కలిగింది అంటే అది లక్ష్మీదేవి అనుగ్రహమే కదా. సభాపూజ్యత లక్ష్మీదేవి అనుగ్రహం కాదు, గౌరవం లక్ష్మీదేవి అనుగ్రహం కాదు. ఆ తల్లి అనుగ్రహం నాకు ఎందుకు కలిగింది? సరస్వతీ కటాక్షము లేశమాత్రమైన ప్రసరించింది కాబట్టి. ఇద్దరూ ఒక చోట ఉండరని ఎవరు చెప్పారు? అదో అర్థం లేని సిద్ధాంతం. సరస్వతీ కటాక్షం ముందు మనకు ఉండాలి, అందుకని ఆవిడ కుడి చేతి వైపు పెట్టుకుంది. అంతేగాని ఏదో లక్ష్మీదేవిని చిన్నపుచ్చడం ఆవిడ సిద్ధాంతం కాదు. సరస్వతీదేవి కుడివైపు ఉంటుంది, లక్ష్మీదేవి ఎడమవైపు ఉంటుంది. ఇద్దరూ చామరం వేస్తూ ఉంటారు బాహ్యంలో. నిజానికి ఆవిడ కన్నులలో ఉంటారు. కన్నులలో ఉంటారు కాబట్టి వెళ్ళి మీరు ఎటువైపు నుంచి నమస్కారం చేయండి. కామాక్షి యందు ఒక విశేషం ఉంది, ఆవిడ కళ్ళు తిప్పుతుంది, నన్ను నమ్మండి అంతే, అంతకన్నా ఇంకా నేనేం చెప్పలేను. ఆవిడ కళ్ళు ఇప్పటికీ తిప్పుతుంది, ఇప్పటికీ కామాక్షికి కళ్ళు కదులుతాయి. మీరు నేల మీద పడి నమస్కరిస్తే, అంటే కంచిలో అమ్మవారి ఎదురుగుండా నమస్కారం చేయకూడదు, దేవాలయం బయట ధ్వజం దగ్గర తప్ప లోపల ఎక్కడా సాష్టాంగ నమస్కారం చేయకూడదు. ఎందుకంటే గాయత్రి 24 బీజాక్షరాలు గాయత్రీ మంటపం అయితే అందులో ఉంటుంది బిలాకాశంలో ఆవిడ. కాబట్టి అక్కడ ఎక్కడా కూడా సాష్టాంగ నమస్కారం చేయకూడదు. దేవాలయం బయటికి వచ్చేసిన తరువాత ధ్వజస్తంభం ఇంకొకటి ఉంటుంది, ఆ ధ్వజస్తంభం దగ్గర మాత్రమే సాష్టాంగం చెయ్యాలి. నేల మీద పడి ఇంకెక్కడా చేయడానికి వీల్లేదు కాంచీపురంలో. కాబట్టి ఇప్పుడు కామాక్షి పరదేవత యొక్క గొప్పతనం ఏమిటంటే, ఆవిడ మ్రోల మీరు పడ్డారనుకోండి, మీకు గాలి తగులుతుంది. ఏమిటా గాలి అంటే, ఆవిడ పక్కన నిలబడి వింజామర వేస్తూ ఉంటారు సరస్వతి లక్ష్మి. 2 చామరాల్లో ఏదో ఒక గాలి తగులుతుంది, లేదు 2 చామరాల గాలి తగులుతుంది. ఏ చామరం గాలి తగిలినా 3 చామరాల గాలి మీకు తగులుతుంది.
వీక్షణం ఆవిడిది కాబట్టి శక్తి కలుగుతుంది. సరస్వతీ లక్ష్మీ కటాక్షము కలుగుతుంది. కామాక్షి పరదేవత యొక్క చూపు ప్రసరించినంత మాత్రం చేత ఆ వ్యక్తి సరస్వతీ లక్ష్మీదేవుల యొక్క కటాక్షమునకు పాత్రుడవుతాడు. అందుకే సౌందర్యలహరిలో శంకరులు పూర్తి చేస్తూ సరస్వత్యా లక్ష్మ్యా విధిహరస పత్నో విహరతే అంటూ ఆ సరస్వతీదేవి యొక్క కటాక్షాన్ని మొట్టమొదట ప్రస్తావన చేస్తారు. అలా ఇవ్వగలిగిన తల్లి ఎవరు అంటే కామాక్షి. కాదు, ఇంకొక అర్థం. కాదు అంటే నా ఉద్దేశం ఇది కాదు అని కాదు, అంతే కాదు అని. చూడండి, లోకంలో బహుప్రేమగా ఎవరైనా ఇంకొకరిని చూసుకున్నారనుకోండి, కళ్ళల్లో పెట్టి చూసుకున్నారండి అంటారు. ఒక స్త్రీ తన భర్తని ఎంతో ప్రేమతో అసలు ఆయన కందకుండా చూసుకుంటోందనుకోండి, ఆవిడ కళ్ళల్లో పెట్టుకు చూసుకుంటుందండి అంటారు. కళ్ళల్లో పెట్టుకు చూసుకుంటుందండి అంటే భౌతికంగా నిజంగా ఆయన్ని కనురెప్పలు ఎత్తి లోపల దాచేసుకుంటుందనే కాదు, కను పాపని కాపాడుకున్నట్టు కాపాడుకుంటుంది. ఆమె శంకరుడు విరాగి అయ్యుంటే ఆయన్ని మహాకామేశ్వరుణ్ణి చేసి లోకములకు తండ్రిని అందించి తన ప్రేమ చేత మన్మధుణ్ణి కాల్చేసిన వాణ్ణి తీసుకొచ్చి భర్తగా చేసుకుని తాళి కట్టించుకుంది. ఇది ఆవిడ గొప్పతనం. లోకంలో ఏ పురుషుడైనా పెళ్లి ఎందుకు చేసుకుంటాడు? ఒక వయసు వచ్చిన తరువాత కామము మనసులో పొటమరిస్తే దాన్ని ధర్మంతో ముడి వేసి సంతానమును పొందాలి కాబట్టి ధర్మపత్నిని స్వీకరిస్తాడు. ఆయనకెందుకు ధర్మపత్ని? మన్మధుణ్ణి కాల్చేసిన వాడికి అంటే కాదు, లోకములకు తండ్రి కావాలి. అందుకనే తపస్సు చేసి ఆయన చేత తాళి కట్టించుకుంది. కామేశ బద్ధమాంగల్య సూత్ర శోభిత కంధరా అయింది ఆవిడే. ఆయన్ని మహాకామేశ్వరుణ్ణి చేసింది. ఏమిటి ఆయన కామం? నేను ఒక్కడుగా ఉన్నవాణ్ణి అనేకమవ్వాలని కోరుకున్నాడు. అంటే సృష్టి వచ్చింది. ఇప్పుడు సృష్టి చెయ్యాలన్న కామము ఆయనకు కలిగేటట్టు చేసిన తల్లి ఎవరు అంటే ఆ తల్లి. అలా చేసి ఆయన్ని కళ్ళల్లో పెట్టుకు చూసుకుంటూ మనకి తండ్రిని అందించింది. కాబట్టి ఇప్పుడు జగతపితరవు వందే పార్వతీ పరమేశ్వరవు వాళ్ళ కాళ్ళు పట్టుకుని మనం జన్మలు ఎత్తుతూ చేసిన పాపాలు పోగొట్టుకోవడానికి శరీరాన్ని పొందగలుగుతున్నాం. ఈ మహోపకారాన్ని ఆవిడ చేసింది కాబట్టి కామాక్షి. కాదు కాదు, మన్మధుణ్ణి గెలిచేటట్టుగా చేసినటువంటి తల్లి కామాక్షి. మన్మధుడు యథార్థములకు శంకరుడి చేతిలో బూదికుప్ప అయిపోయాడు. బూదికుప్ప అయిపోయినటువంటి మన్మధుడు ప్రార్థన చేయడం సాధ్యం కాదు. రతీదేవి ప్రార్థన చేసింది. అసలు లోకములలో ఎవ్వరూ ఊహించలేనటువంటి పరమాద్భుతమైన శక్తిని ఆవిడ తన అపాంగత్వే లబ్ధ అంటారు శంకర భగవత్పాదులు. పొట్టి చూపు చేత అనుగ్రహించింది. పొట్టి చూపు గొప్పదా, పొడుగు చూపు గొప్పదా అంటే పొడుగు చూపు పొట్టి చూపు కన్నా గొప్పది ఎప్పుడూ కాదు. ఎందుచేత అంటే ఇప్పుడు నేను ఇక్కడ మాట్లాడుతున్నాను, పొడుగు చూపు అంటే అలా మీ అందరినీ చూస్తున్నాను. నిజానికి మీ అందరినీ చూస్తున్నా మీ అందరు ఏం చేస్తున్నారో, మీలో సభలోకి ఎవరు వచ్చారో నా మనసులోకి వెళ్ళొచ్చు వెళ్ళకపోవచ్చు, చెప్పలేను. ఎందుచేత అంటే ఇందులో ఎవరొచ్చారో నేను పరిశీలనం చేస్తున్నాను అనుకోండి, అసలు నా మనసులో కామాక్షి పరదేవతకు సంబంధించిన ఆలోచనలు ఎలా ఉద్భుతమవుతాయి? కంటికి చూడడం ధర్మం కాబట్టో సార్ అలా చూస్తూ ఉంటుంది. కానీ లోపల ఎవరుంటారు అంటే నేను ఏం చెప్పాలి కామాక్షి గురించి అనేటటువంటి ఆలోచన విస్ఫోటనం ఉంటుంది. లోపల ఇంకొక విషయాన్ని పట్టుకుంటూ ఉంటుంది మనస్సు. పైకి ధర్మం కాబట్టి కన్ను తిరుగుతూ ఉంటుంది. ఇప్పుడు లోపల ఉన్నటువంటిది ఏది ఉందో అది లగ్నమవుతుంది. అలా మీరు చూడండి, ఇలా నేను చూస్తున్నటువంటి చూపు పెద్ద విలువైన చూపు కాదు, ఏదో అలా చూస్తున్నానంతే, ప్రత్యేకించి చూస్తున్నానని చెప్పడం కష్టం. కానీ నాకు చాలా ప్రీతిపాత్రమైన వస్తువు ఒకటి ఉందనుకోండి. ఉదాహరణకి నేను ఇలా మాట్లాడుతుండగా నా చేతికున్న గడియారం జారిపోయిందనుకోండి, నేను ఆ గడియారం తీసి పెట్టుకోవడం కుదరదు కాబట్టి ఇలా పక్కన పెట్టి ఆఖరణ మరిచిపోయి వెళ్ళిపోతానేమో, చేతికే ఉండిపోయిందనే భ్రాంతి పడతానేమోనని 1-4 మాటలు వెళ్ళేటప్పుడు నేను నా గడియారం పట్టుకెళ్ళాలని గుర్తు పెట్టుకోవడానికి ప్రసంగం చేస్తున్నా, మధ్య మధ్యలో ఇలా చూసుకుంటున్నాను అనుకోండి, ఈ పొట్టి చూపు దాని మీద అనురక్తి, ఎక్కడ మరిచిపోతానో అని. అంటే నిజానికి లోపల ఉన్న విషయంతో పాటుగా ఇప్పుడు అనురక్తి దేని మీద కూడా ఉంది. పొట్టి చూపు దేని మీద ఉందో అంటే ఇలా ఇలా చూసిన చూపు అపాంగత్వే అంటారు. అంటే ఇలా తల తిప్పి చూడడం కాదు, ఇలా చూడడం. అంటే అనురక్తి ఉంటే అలా చూస్తారు. ఇలా చూస్తే దాని మీద పెద్ద అనురక్తి ఉందా లేదా చెప్పడం కష్టం.
కానీ ఇలా కానీ చూస్తే అనురక్తి, కటాక్షం అంటారు, కంటి చివరి నుంచి చూడడం. అటువంటి కటాక్షము ఆవిడ ప్రసరించింది మన్మధుడి మీద. ఎవరి మీద? బూది కుప్ప అయిపోయిన వాడి మీద. ఆవిడ కంటి చూపు ఇలా పడింది. మన్మధుడి యొక్క శక్తి ఏమైంది? ఊహించడానికి వీలు లేకుండా అయింది. అది కామాక్షి. ఎలా అయింది అంటే శంకర భగవత్పాదులు సౌందర్యలహరిలో చెప్తారు, ధను పౌష్పం మౌర్వీ మధుకరమయీ పంచవిశిఖ వసంతు సామంతో మలయమరుదాయోధనరథ తదాప్యేక సర్వం హిమగిరిసుతే కామపి కృపాం అపాంగతే లబ్ధ్వా జగదిదమనంగో విజయతే అన్నారు. అసలు శంకర భగవత్పాదులే సాటి, వారిలాంటి కవి సృష్టిలో ఇక లేడు. వస్తే మళ్ళీ ఆయనే రావాలంతే. ఆయన లాంటి కవి, ఆయన లాంటి భక్తుడు, ఆయన వంటి జ్ఞాని ఈ లోకమునందు లేరు, ఇప్పటి వరకు పుట్టలేదు. ఆయనే. ఆయన తర్వాత ఆయనతో సమానుడు ఎక్కడైనా చెప్పవలసి వస్తే హనుమ ఒక్కరే. హనుమ జీవితం ఎలా ఉంటుందో శంకర భగవత్పాదుల జీవితం అలా ఉంటుంది. ఇద్దరు మహాత్యాగులు. కాబట్టి శంకరులు అలా మాట్లాడతారు. ధను పౌష్పం మౌర్వీ మధుకరమయీ పంచవిశిఖ. మన్మధుడికి ధనస్సు ఏమిటి? పువ్వులతో చేసినటువంటి ధనస్సు. వింటినారి ఒకటి ఉండాలి కదా, ఆ వింటినారి ఉంటే కదా బాణాన్ని చెవి వరకు ఆ వింటినారికి సంధించి లాగి వదిలిపెట్టాలి. ఆకర్ణాంతము లాగారంటారు. లాగాలంటే స్థితిస్థాపక శక్తి ఉండాలి ఆ వింటినారికి. ఎదురుగుండానేమో ధనస్సు ఇలా పువ్వులతో చేశారు, వెనక వింటినారి తుమ్మెదలతో చేశారు. లోకంలో ఎక్కడైనా ఎదురుగుండా పువ్వులు ఉంటే తుమ్మెదలన్నీ ఓ వరుస క్రమంలో నిలబడతాయి, అసలు అవి వెళ్ళిపోతాయి అటు ఇటు. ఒకవేళ నిలబడ్డాయి అనుకోండి, దానికి బాణం గుచ్చి ఎలా లాగుతారు? ఆకర్ణాంతం. తుమ్మెదల మధ్యలోంచి బాణం బయటికి వస్తుంది, అంతేకాని అది ఇలా లాగితే చెవిదాకా వస్తుందా? అంటే ఇంకా అంతకన్నా బలహీనమైన ధనస్సు లోకంలో ఎక్కడైనా ఉంటుందా? ఈ తుమ్మెదలు ఎప్పుడు పోదామా పువ్వుల మీద కన్నా చూస్తుంటాయి. ధను పౌష్పం మౌర్వీ మధుకరమయీ పంచవిశిఖ. పోన్లే బ్రహ్మాస్త్రం, రౌద్రాస్త్రం, నారాయణాస్త్రం, పాశుపతాస్త్రం ఇటువంటి అస్త్రాలు ప్రయోగిస్తాడండి మన్మథుడు. ధనస్సుతో సంబంధం ఏముంది? అభిమంత్రించి విడిచిపెడతాడు అందామా? ఆయన దగ్గర ఉన్నవి 5 బాణాలు, అవి కూడా 5 పువ్వులు. 5 పువ్వుల్ని బాణాలుగా వాడతాడు. పంచవిశిఖ వసంతు సామంతో. కాదండి, ఆయన స్నేహితుడు చాలా గొప్పవాడు. అందుకని ఈయన విషయంలో మనం పరాకుగా ఉండాలి. కుబేరుడు ఉన్నాడు అనుకోండి, తనంత తాను శక్తివంతుడు కాడు, కానీ కుబేరుడికి స్నేహితుడు శంకరుడు. అందుకని కుబేరుడు అంటే అందరూ భయపడతారు, ఎందుకంటే శంకరుడు స్నేహితుడు కనుక. అలా మన్మధుడికి కూడా ఎవరైనా గొప్ప స్నేహితుడు ఉన్నాడా? వసంతుడు ఉన్నాడు. ఆ వసంతుడు ఎప్పుడు ఉంటాడు? ఇప్పుడు ఉంటాడు, చైత్ర వైశాఖ మాసములలో ఉంటాడు. చైత్ర వైశాఖ మాసములు వెళ్ళిపోయి మళ్ళీ జ్యేష్ఠమాసం వచ్చిందనుకోండి, ఇక కనపడ్డాం. మళ్ళీ చైత్రం వస్తేనే కనపడతాడు, అంత గొప్ప స్నేహితుడు. సంవత్సరంలో 2 నెలలు ఉంటాడు, పక్కన 10 నెలలు ఉండడు, ఇంత గొప్ప స్నేహితుడు. పోనీ ఆయన రథం చాలా గొప్పదండి, అదే సామాన్యమైన రథం కాదండి, అంత గొప్ప రథం. అందామా? ద్రోణాచార్యుల వారి గురించి మహాభారతంలో చెప్తారు. ద్రోణాచార్యుల వారి రథం ఎక్కి యుద్ధం చేస్తే అది భూమికి పైకి లేచి వెళ్ళేదిట, అలా వెళ్ళేది ఆయన రథం. అంత గొప్ప రథాలు ఎక్కిన వాళ్ళు ఉన్నారు లోకంలో. అలా ఏమైనా రథం ఎక్కుతాడా అంటే, ఆయన ఎక్కినటువంటి రథం మలయపర్వతం నుంచి వచ్చేటటువంటి చందనపు చెట్ల గాలి రథంగా ఉంటుంది. మీరు చూడండి, ఒక్కొక్కసారి ఎక్కడో మంచి కీర్తన వినపడుతూ ఉంటుంది, అలా విందాం అనుకున్నారనుకోండి, గాలికి ఇంకో వైపు పోతుంది, కొంచెం వినపడుతుంది, కొంచెం ఎటు పోతుంది. ఆయన రథం అంతే, ఇటు వెళ్ళంటే అటుపోతుంది, దాని ఇష్టం, గాలి ఇటేస్తే అటుపోతుంది. అంతేకాని శత్రువు ఇటుంటే ఇటు రాదు, అటుపోతుంది. అది అంత బలహీనమైన రథం. మలయమరుదాయోధన రథ. అసలు ఆయనకో శరీరం ఉందా యుద్ధం చేయడానికి? అనంగో శరీరం లేదు, ఎందుకంటే శంకరుడు కాల్చేశాడు. ఇన్ని బలహీనతలు ఉన్నటువంటి మన్మధుడు, మాకు ఏమీ వద్దు మహాప్రభో, సర్వసంగ పరిత్యాగులమై పరబ్రహ్మాన్ని తెలుసుకుంటామని అన్నీ విడిచిపెట్టి ఎక్కడికో వెళ్ళి ముక్కు మూసుకొని తపస్సు చేసుకుంటున్న వాళ్ళ మీద బాణం వేశారనుకోండి, వాళ్ళ జీవితాలు ఎలా తల్లడిల్లిపోతున్నాయి. ఇంత శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? అపాంగతే లబ్ధ్వా. అమ్మవారు బూడిది కుప్పగా పడిపోయిన మన్మధుణ్ణి రతీదేవి ప్రార్థన చేస్తే ఒక్కసారి ఇలా చూసిందిటంతే, అలా చూడలేదు, ఇలా చూసింది. అపాంగతే, ఆవిడ పొట్టి చూపు చూస్తే ఇంత శక్తి వచ్చేసింది. జగదిదమనంగో విజయతే, జగత్తునంతటినీ గెలిచేస్తున్నాడు. అమ్మా,
నీ చిన్న చూపుతో పొట్టి చూపుతో ఊహించలేని రీతిలో కామునకు తన అక్షి ద్వారా, కంటి ద్వారా, చూపు ద్వారా శక్తినిచ్చిన తల్లి ఎవరో ఆమె కామాక్షి. ఇప్పుడు ఆవిడ చూపు శక్తి ఎలా ఉంటుంది అంటే దాన్ని చెప్పడం ఎవరికీ సాధ్యం కాదు. ఇంకా అంత గొప్ప తల్లి కాబట్టి కామాక్షి. కాదు, కా అంటే జిజ్ఞాస, మా అంటే ఆగు, అడగవద్దు అని. జిజ్ఞాస అంటే ఎవరు భగవంతుడు, భగవంతుడిని ఎలా తెలుసుకోవడం అని ఎవరైనా లోపల అంతర్మథనం చెందారనుకోండి, జిజ్ఞాస పొందాడంటారు. ఆర్తో జిజ్ఞాసురర్థార్థీ జ్ఞానీచ భరతర్షభ అంటాడు గీతాచార్యుడు. ఈ నలుగురు నన్ను ఆశ్రయిస్తున్నారంటాడు. జిజ్ఞాసువు, భగవంతుడి గురించి తెలుసుకోవాలని ఎవరు అనుకుంటున్నాడో అటువంటి వాడు కామాక్షి అమ్మవారి వంక చూసి, అమ్మా నాకు ఎలా అర్థం అవుతావమ్మా నువ్వు అని అడిగితే ఆవిడంటుంటే, మా ఆగు, తొందరపడకు, నువ్వు తెలుసుకుంటానంటే నేను తెలియను, నేను నీ వంక ప్రసన్నంగా చూస్తే నేను నీకు అర్థం అవుతాను. నేను అర్థం అవడం కాదు, శివుడు అర్థం అవుతాడు, మాయ తొలగించేస్తాను అంటుందిట. అందుకని కామాక్షి తన చూపుల చేత జిజ్ఞాసని ఫలవంతం చేస్తుంది, శివుడు ఎవరో తెలిసేటట్టుగా చేస్తుంది. అసలు అమ్మవారికి ఉన్న గొప్పతనం ఏమిటంటే ఆవిడ అనుగ్రహం కలిగితే ఆవిడ కాదు తెలిసేది, ఆయన తెలుస్తాడు. అందుకే శివశక్తి ఐక్యరూపిణి లలితాంబిక. ఆ తల్లి ఏం చేస్తుందంటే మహామాయ అన్న అవనికని పైకెత్తేసి శివుడెవరో తెలిసేటట్టుగా చేస్తుంది. శీర్ఘాళి అని ఒక క్షేత్రం అద్భుతంగా ఉంటుంది. చెన్నై నుంచి చిదంబరం వెళ్ళి చిదంబరం నుంచి తిరుక్కడయ్యూరు ఎడుతుంటే ఆ మార్గంలో ఉంటుంది శీర్ఘాళి. చూసి తీరాలి జీవితంలో. జ్ఞానసంబంధ నాయనార్ మొట్టమొదట జ్ఞానం పొందిన క్షేత్రం అది. అక్కడ చిన్న పిల్లవాడు జ్ఞానసంబంధ నాయనార్. ఆ చిన్న పిల్లవాడిగా ఉండగా తండ్రి గారు సంధ్యావందనం చేసుకోవడానికి శివాలయంలోకి వెళ్ళాడు. శివాలయంలోకి వెళ్ళి సంధ్యావందనానికి సమయం అవుతోందని పిల్లవాడిని కళ్యాణ మంటపంలో కూర్చోపెట్టి, పెద్ద పెద్ద కళ్యాణ మంటపం అని ఉండేది పూర్వం శివాలయాల్లో, కళ్యాణం చేయడానికి మంటపం, అందులో కూర్చోబెట్టి, ఊరే నేను స్నానం చేసి వస్తాను రా, కోనేట్లో మునుగుతాను, కాసేపు అర్ఘ్యం ఇచ్చి సంధ్యావందనం చేస్తా, ఇక్కడ కూర్చో అన్నాడు. వాడికి భయం వేసింది, కుయ్యో అన్నాడు. తండ్రి అన్నాడు, భయపడకు, నాకు నీకు అందరికీ తల్లిదండ్రులు ఉన్నారు, నీకు ఒకవేళ భయం వేస్తే అదిగో గోడ మీద పార్వతీ పరమేశ్వరులు ఉన్నారు కదా, అక్కడ వాళ్ళ వంక చూసి అమ్మా అను, ఆవిడొచ్చి నిన్ను రక్షిస్తుంది అన్నాడు. ఆ పిల్లాడు అంతే అనుకున్నాడు, ఓహో పిలిస్తే వస్తుంది అనుకున్నాడు. తండ్రి నడిచెడుతున్నాడు, వీడు చూస్తున్నాడు కొడుకు. ఆయన తిన్నగా వెళ్ళి కోనేట్లో మునిగాడు. కోనేట్లో మునిగితే తండ్రి ఎక్కడ కనపడతాడు? ఓసారి మునకేసినప్పుడు నీళ్ళల్లోకి వెళ్ళాడు. వాడికి భయం వేసింది, నాన్నగారు కనపట్టలేదని అమ్మా అన్నాడు. అడి తిరిగి అమ్మా అన్నప్పుడు అది బొమ్మ అని పిలవలేదు, అమ్మే అని పిలిచాడు. అమ్మేని నమ్మి పిలిచేటప్పటికి ఆవిడ లేచి వచ్చేసింది. లేచి వస్తే ఆయన వచ్చాడు. అది ఆవిడొస్తే ఆయన వస్తాడు, ఆయన వచ్చాడు. ఇద్దరు వస్తే ఆవిడ పిల్లాడిని ఎత్తుకుంది. వాడు ఏడుస్తున్నాడు. ఆవిడ ఆయన వంక చూసింది. ఆయన అన్నాడు, అలా చూస్తామే, లోకమాతవి, పిల్లలు ఏడిస్తే ఏం చేయాలో తెలియదు, స్తన్యమి పాలు తాగి వాడు ఊరట పొందుతాడు అంది. ఆవిడ నవ్వింది, ఏమిటో అందరు తల్లుల గురించి చెప్పినట్టు చెప్తున్నారు, నా స్తన్యం ఇస్తే వాడికి కడుపు నిండడం కాదు, మీరు తెలుస్తారని. తెలియని అన్నాడు. ఆవిడ స్తన్యం ఇచ్చింది, వాడు పాలు తాగాడు. వాడికి శివుడు ఎవరో తెలిసిపోయింది. అంటే జ్ఞానం వచ్చేసి సర్వలోకములు శివుడిగా కనబడ్డాయి. ఇప్పుడు పిల్లలు రుద్రం జరిగారు కదా, రుద్రం జరిగితే దాని అర్థం ఏమిటి? నమచ్చోరాయచ శిష్ప్యాయచ భీమ్యాయచ శకత్యాయచ ప్రవాహ్యాయచ అంటే దొంగలో శివుడున్నాడు, దుంగలో శివుడున్నాడు, మేఘంలో శివుడున్నాడు, ప్రవాహంలో శివుడున్నాడు, నురుగులో శివుడున్నాడు. అలా కనపడితే రుద్రం ఫలించింది. అది శివుడు కనబడ్డాడంటే విశ్వమునందు విశ్వనాథుడు దర్శనమయ్యాడు. ఆ పిల్లవాడికి జ్ఞానం వచ్చేసి ఈలోగా తండ్రి వచ్చాడు సంధ్యావందనం చేసుకుని. ఇద్దరు అంతర్ధానమై గోడెక్కేశారు. పిల్లవాడి నోటి చివర పాలు కనబడ్డాయి. తండ్రికి కోపం వచ్చింది. ధూర్తుడా, ఎవరిచ్చిన పాలు తాగావురా అన్నాడు. ఆయన అన్నాడు, ఇలా చూపించి అమ్మిచ్చింది అన్నాడు. ఆయన తెల్లబోయాడు. తెల్లబోయి పిల్లాడి మూతి తుడిచి పిల్లాడిని ఎత్తుకుని గుడిలోకి ఎడుతున్నాడు. వాడు పత్తికాలు పాడాడు. పత్తికాలు అంటే దండకాలు. మనకి నన్నయ్య గారు భారతంలో శ్రీకంఠలో కేశలోకోద్భవస్థాన సంహారహారి మురా ప్రియా చంద్రధారి మహేంద్రాది బృందారకానంద సందోహ సందాయి పుణ్యస్వరూప విరూపాక్ష దక్షాధ్వరధ్వంస కాదేవ నీదైన తత్వంబు భావించి బుద్ధి ప్రధానంబు కర్మంబు విజ్ఞానం అధ్యాత్మ యోగంబు సర్వక్రియాకారణం బంచు నానా ప్రకారంబులన్ బుద్ధిమంతులు విచారించితో నిన్ను భావింతురీచాన సర్వేశ్వర అని పెద్ద దండకం ఇస్తారే, అలా వాడు పత్తికాలు పాడుతున్నాడు. పాడుతూ ఇలా ఇలా చేతులు కొడుతున్నాడు.
చిన్న పిల్లాడు, వాడి చేతులు ఎర్రపడిపోతున్నాయి, చూడలేకపోయారు పార్వతీ పరమేశ్వరులు. వాడికి పైనుంచి చిడతలు విడిచిపెట్టారు, వాడి చిడతలు వాయిస్తూ వెళ్ళాడు. తండ్రి తెల్లబోయాడు, ఎక్కడి నుంచి వచ్చింది జ్ఞానం అని. ఆవిడ అనుగ్రహించింది, వచ్చేసింది. అపితకుచాంబ, అందుకే అరుణాచలం అగ్నిలింగం అంటే జ్ఞానాగ్ని అని. జ్ఞానదాత మహీశ్వర, ఎవరిస్తారా జ్ఞానం అంటే శంకరుడిస్తాడు. ఈశాన సర్వభూతానాం ఈశ్వర సర్వ విద్యానాం బ్రహ్మాధిపతిర్బ్రహ్మణోధిపతిర్బ్రహ్మా శివో మే అస్తు సదాశివోం. నటన చేస్తాడు తప్ప నిజానికి కామమునకు క్రోధమునకు ఎన్నడూ వశపడని వాడెవరంటే ఒక్క శివుడే. ఇది సదాశివోం. నేను చెప్పట్లా, వేదం చెప్తోంది అన్నమాట. సదాశివ ఆయనకు ఒక్కడికే అన్వయం, సదా శబ్దంతో అన్వయం ఇంకెవరికి ఉండదు, ఒక్క శివుడికే ఉంటుంది సదాశివ అని. కారణం ఏంటంటే పైకి అలా కనపడుతుంటాడు, ఒక్కొక్క ప్రయోజనాన్ని సాధించడానికి ఒకప్పుడు కామానికి వశపడినట్టు కనపడ్డాడు. ఏదో శ్రీ మహావిష్ణువు స్త్రీ వేషం ధరిస్తే వెనక పరిగెత్తినట్టుగా కనపడతాడు. అసలు రహస్యం ఏమిటంటే మహిషి సంహారమై అయ్యప్ప పుట్టాలి, అందుకు వెళ్ళాడు. అలా కనపడతాడు కానీ కామము క్రోధము ఆయనను అంటుకోవు. అందుకే శివ, శంకర మంగళప్రదమైన పేర్లతో పిలవబడుతూ ఉంటాడు. కాబట్టి సదాశివోం. ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్బ్రహ్మణోధిపతిర్బ్రహ్మా శివో మే అస్తు సదాశివోం. అటువంటి వాడు శంకరుడు. ఆయన జ్ఞానము కలుగుతుంది ఆవిడ అనుగ్రహం కలిగితే. కాబట్టి ఇప్పుడు ఆవిడ ఏమి ఇవ్వలేదు, ఆవిడ ఏదైనా ఇచ్చేస్తుంది. అందుకే అపాంగత్తే లబ్ధ్వా జగదిదమనంగో విజయతే. జిజ్ఞాస కలిగితే మన ప్రయత్నము చేత బ్రహ్మము తెలియబడడం, ఆవిడ అనుగ్రహము కలిసి రావాలి. అందుకే వేద విహితమైనటువంటి కర్మలను పరమభక్తితో ఆచరించగా ఆ కర్మల చేత ప్రీతి పొందినటువంటి భగవంతుని యొక్క అనుగ్రహము వర్షింపబడిన నాడు పాత్రత కలిగితే, పాత్రత చిత్తశుద్ధిగా ప్రకాశిస్తే, భగవంతుడు జ్ఞానమునిస్తే ఆ జ్ఞానము వలన ఇక పుట్టవలసిన అవసరము లేని పునరావృత్తిరహిత శాశ్వత శివసాయుజ్య స్థితిని పొందుతున్నాడు. కాబట్టి ఇప్పుడు ఎవరు జ్ఞానం ఇవ్వగలిగినది? ఆ తల్లి ఇవ్వాలి. ఆ తల్లి ప్రచోదనం కలిగితే కానీ శంకరుడు తెలియదు. అందుకే ఆవిడ ఏ రూపంలో ఉండనివ్వండి, అన్నపూర్ణగా ఉండనివ్వండి. ఆ దీక్షాంత సమస్త వర్ణ నికరీ శంభు ప్రియే శంకరీ. శంకర భగవత్పాదులు అన్నపూర్ణాష్టకంలో చెప్తారు, అకారము నుండి క్షకారము వరకు అక్షమాలా స్వరూపం ఆవిడే. కాబట్టి ఇప్పుడు ఆ తల్లి ఏం చేస్తుంది అంటే జిజ్ఞాసులకు జిజ్ఞాస ఫలవంతమయ్యేట్టు చేస్తుంది తన చూపు చేత. అందుకని ఆమె కామాక్షి. అటువంటి కామాక్షి యొక్క వైభవము ఎంత గొప్పగా ఉంటుందో మూకశంకరులు ప్రస్తుతి చేశారు. అది పరమాద్భుతమైనటువంటి గ్రంథంగా చెప్తారు సంప్రదాయంలో. పరమాద్భుతం. ఎవరైనా కామకోటి పీఠాధిపత్యం వహించిన మహాపురుషులు చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారి దగ్గరికి వెళితే స్వామివారు ఎప్పుడూ ఒక మాట చెప్తుండేవారు, మూక పంచశతి పారాయణ చేశావా అనేవారు. మూక పంచశతిలో ఒక్క శ్లోకమైనా నేర్చుకున్నావా అని అడుగుతుండేవారు. ఇవాళ ఆశ్చర్యం ఏమిటంటే, నేను విశాఖపట్నం బయలుదేరదాం అనుకుంటుంటే సంగీతంలో పద్మశ్రీ అవార్డు గ్రహీత ఒక ఆవిడ మహాతల్లి గాయత్రి శంకరన్ అని చెప్పి, పుట్టుకతో కన్నులు లేవు కానీ సంగీతంలో అద్భుతం, ఆకాశం అంత ఎత్తు ఎదిగిపోయింది ఆవిడ. అటువంటి తల్లి వచ్చారు. వచ్చి ఆశ్చర్యకరంగా గురువుగారు నేను ఆర్యాశతకంలో 2 శ్లోకాలు చదవద్దా అని అడిగారు. అయ్యో అమ్మా, నేను ఇవాళ కామాక్షి వైభవం చెప్పడానికి వెళుతున్నానే, తప్పకుండా చదవండి తల్లి అన్నాను. ఆవిడ 2 శ్లోకాలు చదివి వెళ్ళిపోయారు. ఆ తల్లి మూకశంకరులను అనుగ్రహించింది ఒకప్పుడు. ఆమెయే పలికింది, మూకశంకరులలో నుండి వాక్కునిచ్చి పలికింది. అందుకే కామాక్షి వైభవము కామాక్షియే పలికింది. ఎవరి ద్వారా? మూకశంకరుల ద్వారా పలికింది. పలికినప్పుడు ఆయన 500 శ్లోకములు చేశారు. సంప్రదాయంలో చాలామంది పెద్దలు మహాస్వామి వారి దగ్గర నుంచి మూక పంచశతిలో ఉన్నటువంటి చాలా శ్లోకములను మంత్రములుగానే చెప్తారు. ఆ శ్లోకములు చదివిన, ఆ శ్లోకములు విన్న, ఆ శ్లోకాన్ని పారాయణ చేసిన అపారమైనటువంటి శక్తి ఆవిర్భవిస్తుంది అంటారు. అవి ఎంతంత శక్తివంతములైన శ్లోకములు అంటే, ఆ తల్లి పలికిస్తే ఈ వారం రోజుల్లో మీకు నవగ్రహాల మీద మూకశంకరులు ఆవిడితో అన్వయం చేస్తూ శ్లోకాలు చెప్పారు. ఇప్పటికీ గ్రహగతి బాగులేదనుకుంటే పెద్దలు ఆ శ్లోకం చదువుకుంటుంటారు అమ్మవారి దగ్గర. అంతంత శక్తివంతమైన శ్లోకాలు ఇచ్చారు. 500 అంతే. 500 శ్లోకాలు మూకశంకరుడు ఇచ్చారు.
అందులో అమ్మవారి యొక్క వైభవాన్ని ప్రస్తుతి చేశారు. స్తుతి శతకము అని ఒక శతకం. స్తుతి అంటే స్తోత్రం చేయడం, ఆవిడ్ని కీర్తించారు. నేను ఇవాళ ప్రారంభం స్తుతి శతకంలో కామాక్షి వైభవం గురించి మూకశంకరులు పలకడం అంటే కామాక్షియే పలికింది ఆయనలోంచి. అందులో ఆయన అంటారు, రాకాచంద్ర సమాన కాంతి వదనా నాకాధిరాజస్తుత మూకానామపి కుర్వతి సురధునీ నీకాశవాగ్వైభవం శ్రీకాంచీ నగరీ విహార రసికా శోకాపహంత్రీ సతాం ఏకా పుణ్యపరంపరా పశుపతే రాకారిణి రాజతే అన్నారు. అద్భుతమైన శ్లోకం. అన్నీ అంతే, 500 అంతే. నేను అలా అండంగానే అద్భుతం అని ఎన్ని మాటలన్నా శ్లోకాలకు అంతకన్నా అనడానికి ఇంకేం ఉండదు. అది తప్ప ఇంకొక మాట అనడానికి ఉండదు. నిజానికి ఏదో చెప్పాలని చెప్పడమే కానీ అందులో ఉన్న ఒక శ్లోకంలోని ఒక పాదం ఎన్ని రోజులు చెప్పినా ఉంటాయి. అంతంత శక్తివంతమైనటువంటి శ్లోకాలు. మహాస్వామి వారికి అయితే ప్రాణం. విశాఖపట్నానికి దగ్గరలోనే రాజాం అని చెప్పి ఒక ఊరుంది. అక్కడ నేను ఒకసారి ప్రవచనానికి వెడితే ఆశ్చర్యపోయాను. అక్కడ మహిళామణులందరూ కలిసి మూక పంచశతిలో ఉన్నటువంటి శ్లోకాలు 500 శ్లోకాలు పుస్తకం లేకుండా చెప్తారు. వరుస క్రమంలో 500 శ్లోకాలు చెప్తారు, ఒక్క తప్పు లేకుండా. నేను ఆ రోజున ఆశ్చర్యపోయాను. నేను అక్కడ కూర్చుని ఉంటే నాతో మా గోపాలకృష్ణ గారు కూడా ఉన్నారు. తెల్లబోయాను నేను. సుస్పష్టంగా అంత రాగయుక్తంగా చదువుతారు ఆ శ్లోకాలు. వాళ్ళు చదివింది ఎక్కడికి పోతుందండి? అనుకోకుండా అక్కడ కామాక్షి దేవాలయం వచ్చింది. మూకశంకరులు అమ్మవారిని ప్రస్తుతి చేశారు. రాకాచంద్ర సమాన కాంతి వదన అని మొదలుపెట్టారు. రాకాచంద్ర అని మొదలుపెట్టారు. రాకా అంటే పౌర్ణమి నాడు ఉండేటటువంటి చంద్రబింబం. ఈ రాకా శబ్దం మూకశంకరులే కాదు, శంకరాచార్యులు వారు కూడా వేశారు అమ్మవారికి. సౌందర్యలహరి చేస్తూ లలాటం లావణ్యద్యుతి విమలమా భాతి తవయత్ ద్వితీయం తన్మన్యే మకుటఘటితం చంద్రశకలం విపర్యాసన్యాసాదుభయమపి సంభూయ చ మిధః సుధాలేపస్యూతి పరిణమతి రాకాహిమకరః అన్నారు. శంకర భగవత్పాదులకి చాలా ఇష్టమైన పేర్లలో హిమకరః, సుధాకరః ఈ 2 పేర్లు ఆయనకి చాలా ఇష్టం. హిమకరః, హిమకరుడు అంటే చల్లని కిరణములు కలిగిన వాడు. ఆయన వాంగ్మయంలో హిమకరః అన్నమాట 1-2 మాటలు కనపడుతుంది. ఎందుకంటే సౌందర్యలహరిలో అమ్మవారికి అన్న నామాలున్నా ఆయన అమ్మవారిని పిలిచినప్పుడు ఎక్కువ నామాలు వాళ్ళ, బహు తక్కువ నామాలు వాడారు. శివే ఆ నామం ఎక్కువ వాడారు. ఏదో అమ్మవారి కంటి చూపు వైభవం చెప్పవలసి వస్తే కొన్ని చోట్ల చెప్పారు. విశాలా కళ్యాణి స్ఫుటరుచిరయోధ్యా కువలయై కృపాధారాధారా కిమపి మధురా భోగవతికా అవంతి సృష్టిస్తే బహునగర విస్తార విజయ ధ్రువం తత్తన్నామవ్యవహరణ యోగ్యా విజయతే అని. అటువంటి శంకర భగవత్పాదులు కూడా రాకా శబ్దం వేశారు. రాకా అంటే పౌర్ణమి నాడు ఉండేటటువంటి నిండు చంద్రబింబం. అమ్మవారి ముఖం ఎలా ఉంటుందంటేట రాకాచంద్ర సమాన కాంతి వదన, పౌర్ణమి నాడు ఉండేటటువంటి చంద్రబింబంలోంచి వచ్చేటటువంటి కాంతి ఎలా ఉంటుందో అటువంటి కాంతి జాలువారుతున్నటువంటి ముఖమండలము కలిగినటువంటి ఓ కామాక్షి అని పిలిచారు మూకశంకరులు. ఎందుకు పౌర్ణమి చంద్రుడితోనే పోల్చడం? తదియనాటి చంద్రరేఖ ఆవిడ యొక్క కిరీటంలో ఉంటుంది. శంకరుడి కిరీటంలోనూ తదియనాటి చంద్రరేఖ ఉంటుంది, విఘ్నేశ్వరుడి కిరీటంలో ఉంటుంది, శివుడి కిరీటంలో ఉంటుంది, సరస్వతీదేవి కిరీటంలో ఉంటుంది. అందుకే శరజ్యోత్స్నా శుద్ధాం శశియుత జటాజూటమకుటాం అంటారు. అందరూ ధరిస్తారు ఇది. ఎందుకంటే శంకరుడు తెలుపు, సరస్వతి తెలుపు, ఇద్దరు జ్ఞానప్రదాతలు. అందుకని ఇద్దరికీ కిరీటంలో చంద్రరేఖ ఉంటుంది. చంద్రమౌళీశ్వరి, చంద్రమౌళి అని ఆయనకి పేరు, చంద్రమౌళీశ్వరి అని ఆవిడికి పేరు. అయితే పౌర్ణమి నాటి చంద్రబింబంతో ఎందుకు పోల్చాలి అంటే అప్పై దీక్షితుల వారని మహానుభావుడు, ఆయన పేరు చెప్తే పాపాలు పోతాయి. అంతటి మహానుభావుడు, అంతటి మహాభక్తుడు ఆయన. అసలు సృష్టిలో ఎవరు చెయ్యనటువంటి అద్భుతమైనటువంటి స్తోత్రం ఒకటి చేశారు, ఉన్మత్త శతకం అని ఒకటి చేశారు. ఒరే నేను లేచున్నప్పుడు భగవంతుడి గురించి మాట్లాడుతున్నా కానీ నా మనసు ఎప్పుడు భగవంతుడి మీద ఉంటుందా, నాకు అనుమానంగా ఉందిరా అని శిష్యుల్ని పిలిచి, ఒరే నేను పిచ్చెక్కడానికి మందు తింటాను, ఆ మందు ప్రభావం చేత ఓ 2-3 గంటలు నాకు పిచ్చెక్కుతుంది, మీరు తలుపులు తీకండి, నేను తలుపు కొట్టినా అప్పుడు నేను ఏం చెప్తానో మీరు రాయండి కాగితం మీద, గురువుగారు కదా అని మొహమాట